వింటూ ఉంటాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము దేవుని మాట వినుట. 23వ కీర్తన మనం చూసుకున్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక మార్గంలో నడవమని మనల్ని చెప్పడం లేదు. నీతి మార్గంలో మిమ్మల్ని నడవమని చెప్పి మనలందరినీ నడవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి మార్గంలో నడిచినటువంటి వారికి మరి చివరి వచనం చూసినప్పుడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏదైనా పాట ఉందామా ఈ దానికి సంబంధించినటువంటి వాక్యం? చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నేను ఉండేదనని అనే పాట ఉంది. దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఒక్క ఆదివారం చర్చికి రాకపోతే ఏదో మనకు పోగొట్టుకుపోయినట్టుగా, ఏదో వెల్తిగా అనిపిస్తుంది. ఆ రోజు ఏమైనా అనుకోకుండా జరిగితే, నేను దేవుని సన్నిధికి పోనందుకే నాకు ఇటువంటిది జరిగింది అని చెప్పి బాధపడే సందర్భాలు మనకు ఉంటాయి. కాబట్టి చిరకాలము దేవుని సన్నిధిని ఆశ్రయించడము, దేవుని మాట వినడము చాలా శ్రేయస్కరమై ఉంటూ ఉన్నది. కాబట్టి కీర్తనలు 25వ కీర్తన 9వ చరణం నుంచి కొన్ని వచనాలని చూద్దాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును, అతని ప్రాణమును నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. అతని సంతానం ఎట్లుంటుందంటమ్మా? ఈ భూమిని స్వతంత్రించుకుంటుందంటే పరిపాలన చేసుకోవడానికి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. అతడి కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. దేవుని మాట విన్నటువంటి వాళ్ళకు, దేవుని మాట ఎవరైతే వింటే ఆ కుటుంబాలు నెమ్మదితో నింపబడతాయి. నేను చెప్తున్న మాటనా, వాక్యం చెప్తున్న మాటనమ్మా? వాక్యం చెప్తున్న మాటనే నేను చెప్తున్నాను, నా సొంతంగా చెప్పేటటువంటి మాట కాదు. దేవుని మాటలు ఏవైతే చెప్తున్నాయో అవి మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవుని మాట విన్నటువంటి వారికి దేవుడు ఏ విధంగా అయితే తన కృపను చూపించాడో లేఖనాలు మనకు చూపిస్తూ ఉన్నాయి. ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. ఆయన నామమును బట్టి మనం ఏం కోరుకోవాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన పాపములను క్షమింపమని కోరుకోవాలి. అనుకుంటాం, రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, ఇంకా నేను పాపాత్మురాలని కాను, నేను పరిశుద్ధురాలని అయ్యాను అని చెప్పి మనం అనుకుంటామా? అనుకుంటాం. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తప్పిపోయే అవకాశము మానవునికి ఉన్నది కాబట్టి తప్పిన ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆయన మాటను వింటూ
దేవుని వాక్యాన్ని వింటూ దేవుని పాటల్ని పాడుకుంటూ మనం ఏం చేయాలంటే నన్ను క్షమించమని చెప్పి ప్రార్థన చేసేవారిగా మనం ఆయన ఎంత ఘోరపాత్రైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమిస్తాడా లేదా మా దేవుడు? ఒకవేళ మనిషి అయితే క్షమిస్తాడా? చచ్చినంత వరకు నేనైతే ఇడవనన్నా. వాడిని నేను మాత్రం మరవను. నేను వాడు చేసిన ఘోరం అట్లా ఉంది. ఆమెను మాత్రం నేను ఇడవను. ఎవరినైనా నేను క్షమిస్తా కానీ ఆయనను మాత్రం నేను క్షమించను అని చెప్పి పాము పండ్లకు విషం పెట్టుకొని బ్రతికినట్టుగా మనం ఇంకా అలాగనే మానవులను బ్రతుకుతూ ఉంటాం. తెలిసినప్పటికీ, సత్యం తెలిసినప్పటికీ, సత్యం ఎరిగినప్పటికీ, సత్యంలో ఉన్నప్పటికీ ఇంకా కొంచెం ఏదో మూలకు ఐసం అనేది మనలో ఉంటుంది. ఐసాన్ని మనం పోగొట్టుకోవాలి. పరిపూర్ణంగా దేవుడు మనల్ని క్షమించాడు. పరిపూర్ణ మనుషులుగా మనల్ని తీర్చిదిద్దాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? పరిపూర్ణంగా క్షమించాలి. అలా క్షమించినప్పుడే మనలో ఏం లేనట్టుగా ఇంతకుముందు సహోదరులకు పాట పాడింది, పూర్ణ మనస్సుతో ఆరాధింతు. పూర్ణ మనస్సు దేవునికి ఏం కావాలమ్మా? పూర్ణ మనసు కావాలి. కొంచెం మనసు కాదు దేవునికి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం కోరుకుంటాడు? నా బిడ్డలు, నా పిల్లలు పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని ఆరాధిస్తున్నారు అని చెప్పి ఆయన చెవులు మన మీద పెట్టి గ్రహిస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. పూర్ణ మనసుగా మనం పెట్టకపోతే మన మాటలు వింటాడా? పోని దేవుని మాటలన్నా మనం వింటామా? మనసులో ఎవరి మీదనో కోపం పెట్టుకొని, ఎవరి మీదనో పగ పెట్టుకొని ఉంటే చర్చికే వచ్చినామనుకోండి, పగ ఉన్నటువంటి వాళ్ళు, కొట్లాడినటువంటి వాళ్ళని చర్చికే వచ్చామనుకోండి, నన్నే చూసి నవ్వుతుంది. ఆయన కుందిలే ఒకరోజు ఎన్నడనగానే అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి భావంగాను మనం కలిగి ఉంటే ఏమీ లాభము లేదు. ఏమీ లాభము లేదు. వదిలిపెట్టుకోవాలి. మనల్ని ఎంత ఘోర పాపులైనా క్షమించిన దేవుని దగ్గరికి వచ్చామో మనం వదిలిపెట్టకపోతే లాభము లేదు. దేవుని మాట విన్నవారు ఏం చేస్తారనంటే క్షమిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన శాసనములన్నీ కూడా గైకొనాలి. ఇప్పుడు లోకంలో మనకు చట్టం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగం ప్రకారంగా మనం నడుచుకోకపోతే మనల్ని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేస్తారు, జైలు వేసేస్తారు. ఈ లోకానుసారంగా రాజ్యాంగాన్ని పాటించకపోతే పోలీస్ స్టేషన్లో వేసేస్తారు మనల్ని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మరి దేవుని శాసనాలను, న్యాయ విధులను పాటించకపోతే మనల్ని ఎక్కడ పాడేస్తాడు? నరకంలో పాడేస్తాడు. నరకమంటే ఆశామసి కాదన్నా, అది భగభగమంటే అగ్నిగుండమన్నా, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. మంటలేమో ఆరవు కానరాదు ఏదరి, మంటలేమో ఆరవు కానరాదు ఏదరి. నరకమంటే ఆ నరకం మంట ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిలోకి వెళ్ళక ముందే నీ జీవితంలో, నా జీవితంలో మార్పు జరగాలి. ఆ అగ్నిలోకి పోకముందే పరదేశులకు మనం వెళ్ళాలని అనుకున్నప్పుడు, పరలోకానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడనే మనం సరి చేసుకోవాలి. ఏదన్నా ప్రయాణమై వెళ్ళిపోతాం అనుకో, అమ్మా నీ బట్టలు తీసుకో, పిల్లల బట్టలు తీసుకో, ఆ చిన్నోని తీసుకో, ఆ బుడ్డోని తీసుకో, అన్ని బ్యాగులలో సర్దుబాటు చేసుకొని పోతాం. ప్రతి వస్తువు సిద్ధం చేసుకొని వెళ్తాం. ప్రయాణానికి అవసరమైన ప్రతి వస్తువును అందులో పెట్టుకొని వెళ్ళిపోతాం. జేబులో డబ్బులు, అలా కొన్ని టికెట్లు అన్నీ తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతాం. ఈ లోకంలో ప్రయాణం చేసేటటువంటి మనకు
ఇవన్నీ మనకు అవసరమై ఉంటే పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వారసులమైనటువంటి మనము ఎలా వెళ్ళాలి? హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధముగను. మన హృదయాలను దేవుడు తడుతూ ఉన్నప్పుడు, ఇంకా మార్పు జరగకపోతే, దేవుని మాటను మనం వినకపోతే మనకు దీవెనలు రావు అనేటటువంటి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం నుంచి కొన్ని వచనాలను చూద్దాం. నీకు ఉపదేశము చేసేదను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఆనందగానము చేయుడి. యథార్థ హృదయులారా, యథార్థ హృదయంతో ఆరాధన చేయాలి, ఆనంద గానాలు చేయాలి. ఇంట్లో ఉన్నటువంటి చెత్తను ఎవరమైనా అలాగునే పెట్టుకొని ఇంట్లో తిరుగులాడతామా? అమ్మా, ఏ తల్లైనా తిరుగులాడుతుందా? తిరగదు. ఇల్లంతా శుభ్రం చేస్తూనే ఉంటుంది, ఊడుస్తూనే ఉంటుంది. ఇల్లును చూస్తుంది, ఇల్లారిని చూస్తుంది, అన్ని చూస్తుంది, ప్రతి చెంబును చూస్తుంది, గిన్నెను చూస్తుంది, అన్ని చూసి శుభ్రం చేసుకున్న తండ్రి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాన్ని శుభ్రం చేసుకోకపోతే, హృదయానికి అంటినటువంటి మాలిన్యాన్ని అలాగనే పెట్టుకుంటే దేవుని మాట విన్నవారం మనము కాము. దేవుని మాట వినేటటువంటి వారిని పూర్ణ హృదయంతో, నీ పూర్ణ అంగీకారంతో దేవుణ్ణి వెదకవలను అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. కీర్తనలు 48వ కీర్తన 14వ చరణాన్ని చూద్దాం. 48వ కీర్తన. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. మరణం వరకు సదాకాలం మనల్ని నడిపించును. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము ఇలలో ఉండే స్థిరుడెవరు. ఈ లోకంలో ఉండే స్థిరులం ఎవరు కాము, కానీ సర్దుబాటు చేసుకొని సరి చేసుకొని ప్రయాణంలో ఉన్నాం. మనం యాత్రికులుగా ఉన్నాము. దేవుని సన్నిధికి వచ్చేటటువంటి నీతిమంతులుగా మనం ఉన్నాం, భక్తిపరులుగా ఉన్నాము, న్యాయ విధులను అనుసరించే వారిగా మనం ఉన్నాము. దేవుని ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి భక్తిగా దేవుని యందు వినయ విధేయత కలిగి నడుచుకునేటటువంటి బాధ్యత మనకు అందరికీ ఇవ్వబడి ఉన్నది. అందుకనే వాక్యము చూసుకొని నేర్చుకోవాలి, వాక్యము విని నేర్చుకోవాలి, వాక్యం చదివి తెలుసుకోవాలి. విన్న వాటిని కన్న వాటిని మనం ఏం చేయాలి? గ్రహిస్తూ ముందరికి వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి ప్రతి దాన్ని, ఈ లోకానుసారమైన విషయాలను తీసివేసుకొని దేవుని ఉన్నతమైన ఆలోచన మనం కలిగి ఉండాలంటే క్షమించగలిగినటువంటి గుణము, ప్రేమించగలిగినటువంటి గుణము మనలో ఉండాలి. పరిపూర్ణంగా ఉండాలి, కొంచెం ఉండకూడదు. నా బంధువులు వచ్చిందనంటే అమ్మ తిను, వేసుకో తల్లి, ముక్కలు వేసుకో, బగారు వేసుకో. ఎలలేనటువంటి ప్రేమ నా బంధువులకు, నా రక్త సంబంధికులకే కాదు, క్రీస్తులో పాలివారమైనటువంటి మనమందరము ప్రేమతో మెలగాలి. ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించిండు. ఎట్లా ప్రేమించిండమ్మా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము
3వ వచనం చదువుతాను, మొదటి నుంచి చదువుతాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతోను నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక. చూడండి, ఆయన ఎటువంటి ప్రేమ చూపించిండమ్మా? శాశ్వతమైన ప్రేమను చూపించాడు. మనమేమో నా వాళ్ళకైతే నా ప్రేమ, మిగిలిన వాళ్ళకైతే వాళ్ళు మా వాళ్ళు గారు, మా పాలెళ్ళు గారు, మా కులపళ్ళు గారు అనుకుంటాం. ప్రేమ దేవుడు కులాని కొరకో ఓ మతాని కొరకో దేవుడు ప్రేమించలే. పాపము నుండి పాపి విడుదల పొందాలని ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రేమించిన ప్రేమ ఎట్లా ఉంది చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన ఆత్మీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎవరిని? ఆయన అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించారు. నిత్య జీవము పొందుకోవాలని అనుగ్రహించారు యేసు ప్రభువారు. నిత్య జీవం పొందాలంటే దేవుని మాటల్ని మనం వినాలి, విని పాటించాలి, గ్రహించాలి. ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు, టీచర్లు చెప్పేటప్పుడు మాటలు విని విద్యార్థులు ఏ విధంగా అయితే గ్రహించి గొప్ప వాళ్ళు అవుతారో, మీరు కూడా ఏం చేయాలి? ప్రతి ఆదివారం విన్న మాటలు, ప్రతిరోజు టీవీలో వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, సెల్ ఫోన్ ద్వారా వింటున్నటువంటి వాక్యాల ద్వారా మీరు ఏం చేయాలి? ప్రభావితం కావాలి. దేవుని మాటలు మన బుద్ధిలో చేర్చుకోవాలి, సరిచేసుకోవాలి. ఎందుకు అని అంటే మనం సరైన మార్గంలో ఉన్నామని తెలవాలని అంటే మనం సరిగ్గా ఉండాలి. అలా ఉండకపోతే, దేవుని మాటను వినకపోతే ఈ లోకంలో మనం మారి కూడా ఏమీ ప్రయోజనము లేదు. కాబట్టి మార్పు చాలా అవసరం. ఇంతకుముందు ఒక సహోదరి పాట పాడింది. ఏం పాట పాడిందమ్మా? నే సాగిద యేసునితో నా జీవిత కాలం అంతా అని పాడింది. నేను సాగిద యేసుతో నా జీవిత కాలం అంతా సాగాల్సిన వారిగా ఉన్నామ్మా. తల్లి మరచిన, తండ్రి విడిచిన అని చెప్పి. కాబట్టి మన జీవిత కాలం అంతా మన జర్నీ ఉంటూ ఉన్నది. దేవుని మాట వినాలి. వినాలైనా కూడదమ్మా, ఇన్నట్లే ఉండి ఇడిచిపెట్టాలన్నా. ఏముందిలే, ఎంతోమంది వచ్చి వాక్యం చెప్పబోతున్నారు. అందులో ఈయన ఒక ఆయన చెప్తాడు, పోతాడు. మనమైతే ఇట్లే ఉండాలి, వినాలే, విడిచిపెట్టాలి అన్నట్లు ఉండొద్దు. మనం పక్షవాతం వచ్చిన వాళ్ళం కామ్మా. ఎట్లమ్మా? పక్షవాతం వచ్చిన వాళ్ళము కాము. పక్షవాతం వచ్చిన వాళ్ళు కదులుతారా? కదలరు. కదలనికి రాదు, వాళ్ళకు నరాలు పనిచేయి. వాళ్ళకంటే వాళ్ళు కదలరు, వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి వాళ్ళని కూడా పక్షవాతం వచ్చిన వాళ్ళ ఇట్లే ఉండకూడదు. పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, దేవుని మహిమపరిచి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆనందంతో ఉండేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎప్పుడు ఆనందం కలుగుతుంది? నన్ను క్షమించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు. దేవుని ప్రేమించినప్పుడు, నన్ను క్షమించినప్పుడు, శత్రువును క్షమించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు అప్పుడు ఆనందం కలుగుతుంది. అప్పుడు ఏ బాధ లేకుంటుంది, లోపల ఏమీ లేకుండా. కాబట్టి దేవుని ప్రేమించే బిడ్డలందరికీ దేవుని మాటలు గుర్తు చేయబడుతున్నాయంటే ఆయన మాటల్ని మనం వినాలి. కీర్తనలు 78వ కీర్తన 24వ చరణాన్ని చూద్దాం.